ఓం శ్రీమాత్రే నమః. కలియుగవాసుడు అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమను వర్ణించడానికి మాటలు చాలు. సప్తగిరులను తన ఆసనంగా చేసుకుని కూర్చున్న ఈ ఏడుకొండల వాడికి యుగాలుగా రాజులు, సామాన్యులు, వ్యాపారవేత్తలు, వేరే వేరే మతాల వారు కూడా ఆభరణాల రూపంలో అనేక రకాల కానుకలు సమర్పించారు. శతాబ్దాల చరిత్రను చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నవరత్నాలతో పొదిగిన కిరీటాలు, హారాలు, వజ్రాలు, పచ్చలు, గోమేధికాలు, బంగారు వస్త్రాలు వంటి అనేక ఆభరణాలు అందించబడ్డాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ ఆభరణాల వైభవం తిరుమలలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం. వెంకటేశ్వర స్వామి సంపద వేల కోట్ల రూపాయల విలువ కలిగినదని అందరికీ తెలిసినదే. స్వామివారు నిత్యం ధరించే ఆభరణాలు విలువ కూడా కోట్లలోనే ఉంటుంది. ఎన్నో శతాబ్దాల క్రితం రాజులు సమర్పించిన వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలతో చేసిన ఆభరణాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. పురావస్తు నిపుణులకే వీటి అసలు విలువలు అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు. అది స్వామివారి మహిమ. ఇప్పుడు స్వామివారి నిత్యం అలంకరించే ప్రధాన ఆభరణాలను ఏమిటో చూద్దాం. పాదాల నుంచి కిరీటం వరకు అలంకారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. బంగారు రేకులతో చేసిన పద్మపీఠం, బంగారు పాద కవచాలు, స్వర్ణ పీతాంబరం బంగారు రేకుతో తయారు చేశారు. బంగారు ఖడ్గం, సూర్యకటాన్ని, వైకుంఠహస్త అలంకారాలు బంగారు కవచం రేకుతో తయారు చేశారు. పొడవైన బంగారు సాదా రేకు, బంగారు కుడి నాగాభరణం, నాగాభరణం కింద కడియం, కటికహస్త అలంకారాలు బంగారు సాదా రేకుతో తయారు చేశారు. బంగారు కడియం, పొడవైన బంగారు కవచం రేకు, బంగారు కటికహస్తం కవచం, రత్నాల దస్తుబందు, నాగాభరణాలు, వడ్డానాలు, ఎడమ చేతికి నాగాభరణం, బంగారు నాగాభరణం, వడ్డానం, కమ్మర పట్టే బంగారు వడ్డానం, వక్షస్థల హారాల వైభవం, అమ్మవారు బంగారు కంటే రత్నాలతో తయారు చేసిన కిరీటం, బంగారు సహస్రనామ శాలిగ్రామాలు, బంగారు తులసీహారం, 6 పొరల బంగారు యజ్ఞోపవిత్రం, బంగారు కాసుల దండ, 4 పేటల మొహరిల గొలుసు, బంగారు గలహాలం, 2 పేటల గొలుసు, 5 పేటల గొలుసు, ఇంకా మరెన్నెన్నో భుజ కర్ణ శంఖ చక్రాల అలంకారాలు, భుజకీర్తులు, రత్నాలు పొదిగిన బంగారు శంఖ రేకులు, రత్నాలతో చెక్కిన బంగారు చక్రం, రత్నాలతో చేసిన కర్ణపత్రాలు, బావీలాలు, చంద్రవంక, బంగారు గంటల మొలతాడు, కర్ణపత్రాల జంట, కొత్త బంగారు శంఖచక్ర కవచరేకులు, శిరోభూషణాలు, బంగారు కిరీటం, రత్నాల కిరీటం, శ్రీ స్వామివారి మకర తోరణం, వక్షస్థలంలో భూదేవి ప్రతిమ. ఈ ఆభరణాలన్నీ నిత్యం అర్చకులు ఆధీనంలో ఉంటాయి. కొన్ని స్వామివారికి అలంకరించబడగా మరికొన్ని ఆలయ భద్రగృహంలో భద్రపరుస్తారు. వీటి విలువ అనిర్వచనీయం, కోటి రూపాయలలో ఉంటుంది. వజ్రమకుట ధర గోవిందా గోవిందా. కలియుగవాసుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడు. నిత్యం స్వామివారిని వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. అయితే స్వామివారి సేవలో అనునిత్యం ధరిస్తున్న పూలదండలకు పలు పేర్లు ఉన్నాయి. వాటిని తయారు చేయడానికి కొన్ని కొలతలు, నియమాలు కూడా పాటిస్తారు. తోమాల సేవ ఉదయం పూట సుగంధభరితమైన పూలమాలతో స్వామివారికి జరిగే అలంకారం ఒకటి. పోలంగి సేవ గురువారం సాయంత్రం ఆభరణాలు తీసివేసి కేవలం పూలమాలతో అలంకరిస్తారు. ఇది చాలా ప్రసిద్ధి. వజ్ర కవచం స్వామివారికి ప్రత్యేక సందర్భాలలో వజ్రాల కవచం, సూర్య కటారి అంటే ఖడ్గం అలంకరిస్తారు. అమూల్య ఆభరణాలు సాలగ్రామహారం, లక్ష్మీహారం, విజయహారం అంటే ఎన్నో కోట్ల విలువైన హారాలను అలంకరిస్తారు. ప్రత్యేక అలంకారాలు తిరుమల కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాల సమయంలో వస్త్రాలంకారము, స్వర్ణ ఆభరణాల అలంకారము అత్యంత వైభవంగా జరుగుతుంది. శిఖామణి కిరీటం మీద నుంచి 2 భుజాల మీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూర్ల దండ. శాలిగ్రామ మాల శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతున్న శాలగ్రామాల మాలను ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూరలు.
కంఠస్థరి, శ్రీవారి మెడలో 2 భుజాల మీద అలంకరింపబడే దండ ఒకటి 3.5 మూరలు. వస్తస్థల లక్ష్మి, శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు 2 దండలు ఒక్కొక్కటి 1.5 మూర. శంఖచక్రం, శంఖచక్రాలు 2 దండలు ఒక్కొక్కటి 1 మూర. కరాటిసరం, శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గాన్ని అలంకరించే దండ ఒకటి, అది 2 మూరలు. తిరువడి దండలు, స్వామివారి పాదాల చుట్టూ అలంకరించే 2 దండలు ఒక్కొక్కటి 1 మూర. ప్రతి గురువారం జరిగే పూలాంగి సేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి పైన పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్లా స్వామివారికి విశేషంగా పూలమాలతో అలంకరిస్తారు. గోవిందా గోవిందా. ఓం నమో వెంకటేశాయ. వీడియో నచ్చితే గోవిందా అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.